4,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తున్నారు, అటే పోయింది. 2,000 రూపాయల ఆసరా పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అటే పోయినాయి. రైతుకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. రైతు భరోసా అది పోయింది. అన్ని పోయినాయి, అన్ని గాలి కొల్లేసారు. వట్టి మాటలతో టైంపాస్ 18 నెలల నుంచి ఇవే టైంపాస్. 6 గ్యారంటీల చర్చ వచ్చిందంటే మళ్ళీ ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కథం. కాబట్టి ఇలా అన్ని విషయాల విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం 6 గ్యారంటీలుగా దృష్టి పెట్టండి. మీరా ఎట్లా ఇవ్వని అరెస్ట్ చేయరు, దానిలో ఇక నమ్మకం ఏంది మీ మీద? కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఎప్పుడూ వీకింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, అటే వీకింది. విద్యుత్ కొనుగోలు కేసు అన్నారు, అటే పోయింది. కాళేశ్వరం అన్నారు, నిన్న నోటీస్ ఇచ్చారు, ఏం చేస్తారో తెలియదు. ఫార్ములా ఈ కేసు అన్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంతవరకు ఏం కేసు దాని అడ్రస్ లాపత్త లేకుండా పోయింది. డ్రగ్స్ కేసు అన్నారు, అది పోయింది. ఏం కేసులో మీతో ఏం కాదు కూడా. ఇక కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు, మీ అన్ని వట్టి మాటలే, అన్ని వట్టి మాటలే. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయరు, మీరు అవినీతి చర్యలు తీసుకోరు, మీతో కాదు కూడా. అట్టే చేస్తుడికి వివరిస్తున్నారు మీరందరూ కూడా. కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం పోయింది. వీళ్ళు ఏమీ చేయలేని చేతనావస్థలో ఉన్నారన్న విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. మూటలు తీసుకుపోయి ఆ కప్పం ఢిల్లీకి కప్పం అప్పయ్యపడింది తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి పొలిటికల్ ఇష్యూ కాకుండా రాజంగా దేవస్థానంలో నిన్న మొన్న కోడలు సుమారుగా 18 వరకు కోడలు చనిపోయాయి. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అంటూ కూడా విహెచ్పీ లాంటి హిందూ సంస్థలు ఆరోపిస్తారు. ఇంకా మీరు ఏమంటారు? ఇప్పుడు దేవస్థానంలో ప్రతిసారి రాయరాజేశ్వర దేవస్థానంలో ప్రతిసారి ఈ కోడలు చనిపోవడము కానవతిగా మారింది. దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏ అట్లా కాలేదని చెప్పంటారు. కాబట్టి నేను అలా వెంటనే ఈవో గారితో మాట్లాడతా. తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత వేములవాడ రాయలసీమ దేవస్థానం మీద ఉన్నది. పైసలు తక్కువ మీరు గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోవులను రక్షించకుంటే ఏం తక్కువైంది? గతంలో కేసీఆర్ గారు వేసి రాయలసీమ దేవస్థానం పైసలు తీసుకపోయి వేరే కాడ పెట్టాడు. మరి కనీసం ఆ గోవులను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి, సరైన సౌకర్యం కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారుల మీద ఉంది. నేను వెంటనే ఈ వారితో మారితే ఇప్పుడు వెంటనే తప్పకుండా చర్యలు తీసుకోని చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను. ఇప్పుడు పాత పద్ధతి పెట్టుకోవద్దు కదా, సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. మేము గదే గిరిగించుకొని కూర్చుంటామని కాదు కదా. భక్తుల సంఖ్య పెరుగుతున్నది, గోవుల సంఖ్య పెరుగుతున్నది, ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకునే బాధ్యత అధికారులు. ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడు గదే కారణం చెప్తే తప్పది, అదే కారణం చెప్పి టైంపాస్ చేస్తే తప్పది. కాబట్టి నేను అధికారులతో వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. అలా యుద్ధం చేసింది నరేంద్ర మోడీ గారు రైఫిల్ వేయలే, భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం, విశ్వాసం లేదా? ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం, విశ్వాసం లేదా? ఎవరి మీద విశ్వాసం లేదు మీకు? ఇందిరాగాంధీ అంటున్నారు. అరే 2016లో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చూడబడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 2019లో 40 మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్లో చూడబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే, ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయపాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ను మట్టుపెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పహల్గామ్ సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం.
11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 మంది ఉగ్రవాదులు మట్టుబట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని కోరుకుంటాం. అదే పదం కొనసాగిస్తాం. ఇప్పుడు యుద్ధం అయిపోయిందా? ఇప్పుడు అయిపోయింది. ఎవరు అన్నారు? సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్ధం అయిపోలే. ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పోషించకుండా ఉండేంత వరకు ఈ యుద్ధం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మొదటి రానికి జెండా పట్టుకొని అంటారు. మోడీ గారు సహకరించాము, ప్రభుత్వం సహకరించాము అంటారు. మరి ఈ కామెంట్స్ ఏం చేయాలా? ఫక్త్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్రాక్షన్గా మారింది కాంగ్రెస్ పార్టీకి. ఇందిరాగాంధీ అంటారు. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు? ఇలా పీఓకే వల్లనే కదా కశ్మీర్ ఇలా అతలకుతలమైంది. ఇవాళ కశ్మీర్ పండితులు అతమచ్చింది పీఓకే వల్లనే కదా. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే.